తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా నేటికి కర్నూలు జిల్లాలో తమకంటూ స్థానాన్ని కల్పించుకొని గతంలో కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్గా కూడా పదవిని అనుభవించారు. సార్ చెప్పండి, ఈరోజు మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటారు తెలుగుదేశం పార్టీతో? నా రాజకీయ ప్రస్థానం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వెనకబడిన పల్లె కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో ఆ అభిమానంతో ఆయన మీద అభిమానంతో వెనకబడిన కులాలకు గుర్తింపించాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాజకీయాల్లోకి వచ్చాను నేను. అంతకుముందు శనిపల్లి పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఎప్పుడైతే 2094 ఎంపీటీసీ ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేశాను శనిపల్లి పంచాయతీ నుంచి. అప్పుడు విన్ అయ్యాను అక్కడి నుంచి పంచాయతీ నుంచి. తర్వాత సేమ్ టైము పత్తికొండ మార్కెట్ యార్డ్ చేయడం కూడా 3 years పనిచేసిన. తర్వాత 2021లోన జెడ్పీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్ సుబ్బాడి గారు, నువ్వు ఖచ్చితంగా జెడ్పీటీసీకి పోటీ చేయాలని చెప్పి జరిగింది. జరిగితే సరే అని చెప్పి నేను జెడ్పీటీసీకి పోటీ చేశాను. మా నాయకులు అంతా మైన్ నాయకులు అయితే లీడర్లు అయితేనే పబ్లిక్ కూడా బతినాగరావు అంటే ఒక మంచి మనిషి అని చెప్పి పబ్లిక్ అంతా నాకు సహకారం చేసింది, అందించారు. అప్పుడు నేను అందరి సపోర్ట్తో 5,000తో గెలిచాను. నేను ఎమ్మెల్యే గారు ఇప్పుడు సుబ్బాడి ఉన్నాడు. 5,000తో గెలిచిన తర్వాత నేను అనుకోకుండా జెడ్పీటీసీగా స్వీకారం పోతున్నా, చైర్మన్గా కాదు. అప్పుడు క్యాండిడేట్ వెంకటప్ప నాయుడు పెద్ద ఆయన అప్పటి నుంచి ఆయన ఉన్నాడు, ఆయనే క్యాండిడేట్ అని చెప్పడం జరిగింది. నేను మా దగ్గర పెద్దపాటి యువతలే వచ్చిన తర్వాత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు షీల్డ్ కవర్ పంపించి మీరు పేరు చెప్తారా లేదని చెప్తే పేరు ఆయన షీల్డ్ కవర్ పంపించి బతినేటాంత ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి షీల్డ్ కవర్ పంపించారు. అప్పుడు ఇంకా మోహన్ రెడ్డి వాళ్ళు అంతా దాదాపు 20-30 కేజీలు అంతే నాకు ఎదురు వచ్చారు. నన్ను గ్యాదర్ తీసుకొని పోయి ఆ రోజుల్లోనే జెడ్పీ చైర్మన్గా మీరున్నారు. ఎందుకు రాజకీయంగా తమకంటూ వివిధ పదవులను ఎందుకు పార్టీ అధిష్టానం ఇవ్వలేదంటారు? నాకు పార్టీ అధిష్టానం ఇచ్చేసింది, జెడ్పీ చైర్మన్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత నేను 5 years కంటిన్యూ చేశాను. అనుకోకుండా 2004 మా పార్టీ ఓడిపోయింది. అప్పుడు మా ఎమ్మెల్యే ఒక్కడి సుబ్బాడు గారు, 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు, 2 ఎంపీలు వాళ్ళు, ఒక సిపిఎం గఫూర్. 2.5 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసాను నేను, ఎక్కడ ఒడిదుడుకు లేకుండా. ఎందుకంటే అందరినీ మమేకమై, ఎందుకంటే కర్నూలు జిల్లా రాజకీయాలు మీకు తెలిసి విషయం అంతా, ఎక్కడ అలిగేషన్ లేకుండా జిల్లా నాయకులంతా ఫుల్ సపోర్ట్ చేశాను నాకు. ఆ రోజు జిల్లా మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫుల్ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎవరికి యాంటీ కాకుండా, ఎవరు చెప్పే మాటలు చెప్పకుండా 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. ఎందుకంటే వితౌట్ పార్టీ బేస్ లేకుండా 16 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అప్పుడు నా ఫీల్డ్లో. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు అన్నా మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఏదో చేసినాము, పబ్లిక్ మాట ఇచ్చినామంటే తమ్ముడు అంతా మనం అంతా కుటుంబం అని చెప్పి సర్వీస్ చేసిన, జిల్లా వైడ్గా సర్వీస్ చేసిన. ఇప్పుడు నాకేముందంటే జిల్లాలో నేను చేసిన సర్వీస్ నాకు మిగిలింది. మరి ఏం పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఏమి సూచిస్తూ ఉంది? మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ మన జిల్లా సంబంధించి? నేను పార్టీ ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉమ్మడి స్టేట్ 15 సంవత్సరాలు పనిచేసాను. ఉమ్మడి స్టేట్కి మా డివైడ్ అయిపోయిన తర్వాత నేను అప్పుడప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా అడుక్కుంటూ వచ్చిన. అడిగినాను కానీ ఫోర్స్ చాలేదు. అడుక్కుంటూ వస్తే పెద్దగా మనం ఉన్నారు మన వాళ్ళు ఎవరైతే అని చెప్పి నేను పార్టీ ఎప్పుడో 2001 గుర్తించింది. నేను దాన్ని బేస్ చేసుకొని నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా పక్క వచ్చలేను. ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా పార్టీలు కూడా కొన్ని విషయాల్లో ఒడుగురు పడిన ఇబ్బందులు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా నా పార్టీ నా కన్న తల్లి చంద్రబాబు నాయుడు పబ్లిక్ వీళ్ళని బేస్ చేసుకొని పార్టీలు ఉన్నాయి. నేను ఒక పార్టీ స్టెప్ అయ్యి పక్కకి వేస్తే నా వీళ్ళు కోల్పోతాను. చాలామంది ఆఫర్లు వచ్చాయి నాకు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, పార్లమెంట్ ఇస్తామన్నారు, రకరకాల ఆఫర్లు వస్తే కూడా నేను నాకు వద్దయా, నీకు చంద్రబాబు నాయుడు నాకు లాస్ట్ ఫ్రీడమ్ వరకు చంద్రబాబు నాయుడు పేరుతో చెప్పుకొని నా లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా పచ్చ జెండా కప్పుకొని వస్తాను నేను. అదే దాన్ని బేస్ చేసుకొని పనిచేయాలి. ఇప్పుడు పార్లమెంట్ ఇక్కడ కూడా అడుకుంటూ వచ్చాను నేను. అధిష్టానం మిమ్మల్ని ఈసారి ఎన్నికలన్నా బరిలో దింపే ఆలోచనలు ఉందంటారా? నేను మొన్న పెద్ద ఆయన కలిసి నా బయోడేట్ ఇచ్చిన. సార్ నా బయోడేట్ తీసుకోండి, మీరు నన్ను పార్లమెంట్కి నాకు కన్ఫర్మ్ చేయండి, మీరు ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే నాకు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయితే 7 కాన్స్టిట్యూన్సీలు కలిసి వస్తాయి. నా సర్వీస్ ఉంది అట్లా. మా 7 కాన్స్టిట్యూన్సీలోన నాకు సర్వీస్ ఉంది. అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు. బతినాగ రావాలంటే ఆయన మంచోడయ్యా, మంచి అందరినీ కలుపుకొని పోతాడు అనే పేరు నాకు, ఆ గుడ్ నేమ్ ఉంది. కాబట్టి నాకు ఖచ్చితంగా పెద్ద ఆయనతోనే ఏదైనా టికెట్ సాధించుకుంటా, ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను విశ్వాసంగా పనిచేసినాను ఆయన నమ్ముకొని.
నాకు ఉమ్మడి జిల్లాలో కూడా నా ఓట్లు కలిసి వస్తాయి. అక్కడ నంద్యాల పార్లమెంట్ కానీ టికెట్ వస్తే నాకు టికెట్ వస్తే నాతో నా దగ్గరికి వచ్చాక అంతా రెడీ ఉన్నారు పబ్లిక్. ఎందుకంటే ఆయన పోతే పలుకుతాడనే ఉద్దేశంతో కన్ఫర్మ్ నాకు చంద్రబాబు నాయుడుతో కాళ్ళు పెట్టుకొని టికెట్ సాధించుకుంటాను నేను. పార్టీ అధిష్టానంలో ప్రజెంట్ ఉన్నటువంటి అక్కడ స్థానిక క్యాడర్ కావచ్చు, లీడర్స్ మీకు కోఆపరేట్ చేసి సహకరించే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా ముందుకెళ్తారంటారు? నాకు 7 మందిని ఇన్ఛార్జిని కలిసాను నేను. మా ఇన్ఛార్జీలు 7 మంది ఇక్కడ కర్నూలు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, ఆదోని ఇవన్నీ కలిసాను. అందరూ సానుకూలంగా వారు వారు నా రిప్రజెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే నీలాంటి మనిషి మాకు పార్లమెంట్ ఉంటే మంచిది తప్ప అని చెప్పినారు. ఎందుకంటే నువ్వు ఎక్కడ యాంటీ పక్కన నేను, ఎందుకంటే జెడ్బీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను నా గ్రూప్ అంటే లేదు, తెలుగుదేశం పార్టీ నేను. ఎందుకంటే గ్రూపులు పెట్టి మనం పార్టీ తగాదాలు పెట్టి నచ్చదు. అందరిని కలుపుకొని ఏకదాటికి ముందుకు పోతాను నేను. ఇప్పుడు కూడా నాకు 7 మంది కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అందులో పెద్ద ఆయన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు కూడా కలిస్తే అంటే నీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. అధ్యక్షులు 2 అధ్యక్షులు బీటీ నాయుడు సరే అన్నాడు, పాత అధ్యక్షులు కూడా సరే అన్నారు. మన బీత రవిచంద్ర గారు ఆయన కూడా బయట పంపించాను. అధ్యక్షుడిని మరి పెద్ద ఆయన కలిసి సరే చూసి పరిస్థితి చేస్తానని చెప్పినాడు. ఇంకోతూరుగా కలుస్తాయని లొకేషన్ కలుస్తా. 100% నాకు టికెట్ వస్తే పార్టీకి సేవ్ అవుతుంది. గతంలో చూసాం, గతంలో ఈ ప్రాంతంలో అంతా ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. గత ఫ్యాక్షన్ ఎలా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి మూమెంట్లో రాజకీయం ఎలా ఉంది, గత రాజకీయాలకి ఈ రాజకీయాలకి ఏం డిఫరెన్స్ అంటే? ఫ్యాక్షన్ రాజకీయం మీకు అందరూ తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఫ్యాక్షన్ రాజకీయం ఎక్కడ లేవు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నా గన్మెన్ ఇంట్లో ఉంటే నాకు నా ఉత్తరమాకులు తూర్పాకులు ఉన్నాయి. నా గన్మెన్ నేను అడవికి పోయి నిలబడతా, నా గన్మెన్ ఎండకుండా అని చెప్పి నా గన్మెన్ తెలకుండా శని పొలానికి పెట్టుంది. ఫ్యాక్షన్ నా దగ్గర దరిదాపు కూడా రాని. అప్పుడు ఫ్యాక్షన్ వేరే, ఇప్పుడు కామ్ గోయింగ్. ఎక్కడైనా కూడా ఇప్పుడు మన ఉదాహరణ చూస్తాం, వాళ్ళు పీ కొట్టకుండా అటు జరిగింది. అది మా ఊరికి లేని పంచ తెచ్చిపెట్టి వీడు అంటున్నారు. అంటే ఫ్యాక్షన్ మామూలుగా ఆల్మోస్ట్ దూరం అయిపోయినాయి పబ్లిక్. ఇప్పుడు సాఫీ రాజకీయాలు, ఇప్పుడు ఇంక 5 సంవత్సరాల రాజకీయాలు మీరు చూస్తున్నారు, ఇంకా చండాలంగా ఉన్నాయి. నేనైతే చంద్రబాబు నాయుడు దగ్గర కానీ నాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే బతిరాంగరావుడు మంచోడు, పిలిస్తే పలుకుతా. సర్వీస్ చేసిన, నా సర్వీస్ అందరూ గుర్తించినారు. దాన్ని బేస్ చేసుకుని ముందుకు పోతాను. చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకుంటాను నేను. గతంలో చూసామంటే మీ అధికారంలో, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించి కావచ్చు లేదా మీ నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు ఉండేటివి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉందంటారు రైతులకు? ఇప్పుడు రైతులకి మా పార్టీ ఉన్నప్పుడు 100% గ్రౌండ్ వాటర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. డ్రిప్ ఇరిగేషన్ పూర్తి సబ్సిడీ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే అనుకోకుండా జరిగితే 6 lakhs నుంచి 10 lakhs వరకు ఇచ్చేసాం. మరి నార్మల్ ఏదైనా డబ్బులు అయితే అట్లా జరిగితే కూడా దానికి 2 lakhs ఇచ్చేసినాం. పెండిల్ అయితే డబ్బులు ఇచ్చాం. నార్మల్ డెత్ జరిగితే కూడా మామూలు అంటే మనిషి చచ్చిపోతే కూడా 30,000 రూపాయలు దాన సంస్కారాలు ఇచ్చేసాం. మరి సంక్రాంతి కానుక ఇచ్చినాం, క్రిస్మస్ కానుక ఇచ్చినాం, రంజాన్ తోపా ఇచ్చినాం. రోడ్లు వేసినాం, సీసీ రోడ్డు వేసినాము, సిమెంట్ రోడ్డు వేసినాము, బిల్డింగులు కట్టాము. అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోయినాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్య డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడు చాలా డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఉన్నప్పుడు మారుమూల గ్రామానికి పెండెకల్ టు తుగ్గలి రోడ్డు 40 సంవత్సరాలు కలది. తర్వాత ఈ తాండాలు 1.5 కిలోమీటర్ ఉంటే తార్ రోడ్డు మొత్తం వేసేసిన కృష్ణమూర్తి గారు కూడా మంచి డెవలప్మెంట్ జరిగింది. కానీ అది ఏదో చంద్రబాబు ఆయన మాటలు విని ఏదో పెడతామంట ఆశ కొడతామంటే భయం కదా, ఆయన అనేక రకాల వాగ్దానాలు చేశాడు. ఏదో చూస్తాం. నేను ఆ రోజు చెప్పాము, అయ్యా ఆయన ఏమని ముద్దాయి 130 కేసులు ఏమని ముద్దాయి, ఆయన నమ్మి ఓటు వేద్దండి అని చెప్పాము. పబ్లిక్ చెప్పాము. ఎందుకంటే మనకు ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఒక 10 కోట్లు కోసి అన్నం పెడదాం, కానీ ఆయన ఓటు వేద్దామని చెప్పినాం. ఎందుకంటే ఆయన క్రిమినల్ మైండ్, తండ్రి సాటును అడ్డం పెట్టుకొని 1 లక్ష కోట్లు సంపాదించిన ఆస్తి. అప్పుడే 30 కోట్లు 30 కేసులు ముద్దాయి అన్నాడు. 48,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఉంది. చెప్పిన జనం నమ్మారు, ఏదో అదంట ఇదంట అని చెప్పి జనం నమ్మారు. గత ఎన్నికల్లో వైసీపీ మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. 2 ఎంపీ సెగ్మెంట్లను కూడా కైవసం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం టీడీపీ పార్టీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తుందంటారు? ఈ తూరు మా కార్యాచరణ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వాగ్దానాన్ని డ్యామేజ్ చేస్తాం. డ్యామేజ్ అయినా ఆల్రెడీ పబ్లిక్ ఆయన చేసిన సర్వీస్ ఏం లేదు. ఏదో బటన్ అంటాడు, బటన్ తప్ప ఇంకేం లేదు. బటన్ వస్తే 10 రూపాయలు పడతాడు, 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడి
15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని చెప్పిండు. కానీ గెలిచిన తర్వాత దాని టార్గెట్ పెట్టిండు 10 ఎకరాలు లోపల ఉంటే ఇస్తాను లేకుంటే అని చెప్పి. అది కూడా ఎట్లా 15,000 అన్నటువంటి వ్యక్తి 13,000 దీనికి టార్గెట్ చేసుకున్నాడు. తర్వాత ఒక బీదోడు ఎవరైనా కానీ పొలం ఉంటుంది అతనికి, ఒక డ్రైవర్ ఉంటాడు. డ్రైవర్ ఉంటే బతికేదానికి అతని కుటుంబాన్ని బతికి పోషణ చేసేదానికి ఒక కారు తీసుకుంటాడు. కారు ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు కారు బతికేదానికి కారు ఎకర భూమి లేదు, ఏదో లోనో ఏదో తిప్పల కారు తెచ్చుకుంటే నా ఇంటికి వృద్ధాప్య పింఛన్లే, రేషన్ కార్డులే, గవర్నమెంట్ బెనిఫిట్ ఏం లేదు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేకుంటే లీడర్లు మార్పు కోరుకుంటున్నారా అంటారా? ఇప్పుడు లీడర్ మేము మా రాజకీయం లీడర్ చేస్తారు. మేము తప్పిదాన్ని ఎత్తి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపిస్తాము. అవి అవునా కాదని చెప్పి పబ్లిక్ కూడా ప్రతి ఒక్క నోటి నుంచి ఎక్కడ డిస్కస్ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు వస్తే కనుక ఈ రాష్ట్రం శ్మశానం అయిపోతుంటారు. మీరు సీనియర్ నాయకులుగా చెప్పండి. వైసీపీ ఏమో మేము దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయనటువంటి అభివృద్ధిని ఏపీని మేము చేశామని వైసీపీ అంటుంది. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ శ్రీలంక కావచ్చు లేదా వివిధ వెనిజులా మిగతా ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి దేశాలతో పోలుస్తూ ఉన్నారు. నిజంగా అలా ఏ ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఆర్థిక మాన్యం ఇంకో 5 సంవత్సరాలు ఆయనకి ఇస్తే కనుక ఆర్థిక మాన్యం ప్రపంచం లేని ఆర్థిక మాన్యం ఏపీకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి, చంద్రబాబు నాయుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్ వచ్చేసాడు బయటికి. లోటు బడ్జెట్ వచ్చి ఈ స్టేట్కి ఒక అమరావతి ఒక రాజధాని కావాలి అంటే అది చాలా ఘోరం అండి. రాజధాని కావాలని చెప్పి ఆయన ఎన్ని కష్టాలు పడినారో. ఆ రైతులకి 3 సంవత్సరాలు పండుతాయి విజయవాడలోన రాజధాని భూములు. సంవత్సరం 3 పంటలు పండుతాయి. ఆ 3 పంటలు పండేట్టు 33,000 ఎకరాలు. మనం ఏడన్నా ఇల్లు ఒక బీదోడు ఊర్లేకి పోయి ఒక 4 సెంట్లు 2 సెంట్లు ఇల్లు కట్టుకుంటామంటే ఇవ్వం. కానీ దాతలు ఆ భూదాతలు 33,000 ఎకరాలు ఇస్తే ఈరోజు అడిగి పోతే ఎట్లా అడవి అరణ్యం అయిపోయింది. అరణ్యం బాధ అవుతుంది. మరి వాళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ధారణాలు చేస్తున్నారు. ఇతను కనీసం మానవత్వం ఉంటే అసెంబ్లీ కూడా ఆ రోజు రైజ్ చేశారు. ఈయన ఓకే అన్నాడు, ఆ రాజధాని కడితే అసెంబ్లీ కూడా ఓకే మాకు ఇబ్బంది అని. ఎందుకంటే ఒక రాజధాని కట్టేదానికి కులాన్ని అడ్డం పెడతాడు ఇతను. ఎంత నీచమని అలా మీరే ఆలోచించ. రాజధాని కడితే అది కుల రాజధాని కాదు కదా. వాళ్ళంతా ఎందుకు ఈ స్టేట్కి ఒక ఇల్లు, అది ఒక హౌస్, అది ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని కూడా రాజకీయం చేస్తే ఏం బాగుంటుంది? మరి ఇంత చండాలమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు? ప్రజావేదిక గుల్సా ఆ రోజు అయిపోయింది. 3 రాజధానులు అంటాడు. ఈరోజు ఎక్కడైనా ఒక ఇటుపల్లి రాజధాని కట్టిండా? ఇతను ఆస్తులు సంపాదిస్తున్నాడు. ఏంటి ఏపీలో జరిగినటువంటి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమంటారు? అంటే పాలకుల నిర్లక్ష్యమా లేకుంటే ఎన్నుకున్నటువంటి ప్రజల డ్యామేజ్? అంటే ఇది పాలకుల నిర్లక్ష్యం కాదు. పాలకులు అతను మంచిగా చేస్తారని చెప్పి పాలకులు ఎన్నుకున్నారు. అతని నిర్లక్ష్యం ఇది. అతను కసిగట్టి ప్రజల మీద కసిగట్టి సాధించుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే రోడ్లు పోతున్నాయి. రోడ్డు పోతుంటే ఎగన సెగలు మోటుంటే పడేది మనిషి. జీపు బస్సులు ఎక్కడ చూసినా గుంతలు, కొన్ని మట్టేసే దిక్కు లేదు రోడ్ల మీద. ఎక్కడ జరిగిన డెవలప్మెంట్? ప్రాజెక్టు కట్టావా? ఉన్న ఫ్యాక్టరీలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకో విచిత్రం, బాయిలకి మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం నాటి 24 స్టేట్లు మాకు వద్దాయా మీటర్లు అని చెప్పి మీటర్లు బిగిస్తే రైతు మీద బట్టన పడతాయి వద్దంటున్నారు. కానీ ఇతను బిగి అంటారు. ఎందుకంటే బిగి కొంటే స్టేట్తో నిశ్చయం అవుతాడు. రాజధాని నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు. మరి ఒక్క మాట ఒక తూరి 23. ఎందుకు మరి ఈ ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు? ఎందుకంటారు? పార్లమెంట్ ఏం రైజ్ చేసినా లోపలికి పోతాడు ఇతను. ఇతని మీద కేసులు మీకు అందరూ తెలిసే, దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడితే కూడా లోపలికి పోతాడు. కనీసం దానికోసమైనా మాట్లాడుకుంటున్నాడు. లేకుంటే ఇప్పుడు మా నాయకుడు ఉన్నాడు, పార్లమెంట్ సమావేశాలు అయితే ముందు 1 వారం 10 రోజుల ముందు పెట్టి ఆయన అన్ని గైడ్లైన్స్ ఇస్తాడు. దీని మీద మీరు రైజ్ చేయండి, ఇది మనకు కావాలి, దీన్ని రైజ్ చేసి మాట్లాడని చెప్పి మా నాయకుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేస్తాడు. దాన్ని ఫాలో అవుతాడు. ఇతను ఎప్పుడైనా వాళ్ళ ఎంపీలకు ఒక మాట మాకు చెప్పిండా? పోనీ ఎప్పుడైనా నువ్వు ఏది మాట్లాడితే కూడా అడిగి పోయేది ఎందుకు పోతాను అంటే నీ కేసుని రైజ్ కాకుండా మభ్య పెట్టకపోతాం తప్ప ఇంకా స్టేట్ని డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇంకోటి ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తాం. స్టేట్ విడిపోయిన తర్వాత మా చంద్రబాబు అన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డెవలప్మెంట్ చేశాడు. చేసి
దాదాపు అప్పుడు ఎంతో 3.5 కోట్లు 3 లక్షల కోట్లు ఉంటాయి అప్పుడు అప్పులు. ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పులు. ఇసుక వ్యాపారం అయిందే, మద్యం వ్యాపారం అయిందే, గంజా వ్యాపారం అయిందే. ఇప్పుడు నాడు నేడు బిల్డింగ్లోకి వస్తే ఆయన ఫ్యాక్టరీ నుంచే స్టీల్ తీసుకోలేదు, పక్కన కొనికి లేదు. ఇంత కొద్ది. ఇంకోటి విచిత్రం, రామారావు ఏ రోజైతే 83 కవితల తెలుగుదేశం పార్టీ రాకముందు పేదవాడికి తినేదిండికి అన్నం లేదు, కట్టేదానికి బట్ట లేదు, వెనకబడి కులాలకు రాజకీయ చైతన్యం లేదు. ఆ మానవాడు ఇవన్నీ తెచ్చిపెట్టినాడు. సంవత్సరం అయింది ఈరోజు ₹2 కిలో బియ్యం కూడా తీసేసినాడు. ఇంత కొద్ది పాపిష్టి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు కదా. పేదవాడిని కడుపు కొట్టేదానికి అదే కదా ఒక్కడ నిదర్శనం. ఏంటండి ఇంత అన్యాయం. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ బియ్యం లేకుంటే బియ్యం లేవు, రైస్. మీ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంటుంది. ఎక్కువగా పంటల కంటే బంగారులు కావచ్చు లేదా వజ్రాలు దొరుకుతూ ఉంటాయి మీ ప్రాంతంలో. మీరు ఎలక్ట్ అయ్యి ఈ ప్రాంతం వాళ్ళకి మీరు గెలిస్తే ఎలాంటి డెవలప్ చేస్తారు ఫైనల్గా? నేను ఇప్పుడు నా ఉదాహరణ ఏమంటే, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అది. నేను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఒక చంద్రబాబు ఉన్నత పదవి ఇచ్చాడు. దానికి నేను 100% ఎక్కడ డ్యామేజ్ చేసిన. ఇప్పుడు కూడా నా పార్లమెంట్ టికెట్ వస్తే నేను అనుకున్నవి ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నేను చెప్పి చేయను, నా అనుకున్న పనులు ఖచ్చితంగా చేస్తా. ఎప్పుడు పబ్లిక్తో మమేకమైతా, పబ్లిక్తో కలిసిమెలిసిపోతా, పబ్లిక్ ఏది అవసరం అనుకుంటే అది చేసి పెడతా. నా కోరికలు లోపల ఉన్నాయి. ఈ కూటమితో వస్తూ ఉన్నారు, ఇటు జనసేన టీడీపీ కలిసి వస్తూ ఉన్నారు. ఉన్నటువంటి అధికార పక్షానికి గట్టి షాక్ తగిలే అవకాశాలే ఉంటాయా? ఎలా ముందుకెళ్తారంటారు? అంటే ఉమ్మడిగా కలిసి ఇప్పుడు మాకు ఇప్పుడు జనసేన కలిసినాము, అధ్యక్షుడు జనసేనతో కలిసిండు. వారు చెప్పిపోతున్న బీజేపీతో కలుస్తారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు కలిసి పోయిన తర్వాత కుటుంబం మాదిరి పోతాం, కలిసిమెలిసిపోతాం. ఎక్కడ భేదాభిప్రాయం, జనసేన ప్లస్ టీడీపీ ఇద్దరం అన్నదమ్ముల మాదిరి పోతాం ముందుకి. ఎక్కడ భేదాభిప్రాయం లేదు, కుటుంబము, అన్నదమ్ములము, తోపుటము. ఇది సీనియర్గా తమకంటూ జిల్లాలో అధికారంతో పాటు దాదాపుగా గతంలో ఏదైతే తనకు ఇచ్చినటువంటి జెడ్పీ చైర్పర్సన్ పదవి కావచ్చు లేదా తమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద గతంలో అనేక రకాల అభివృద్ధి చేశాము. రానున్న ఎన్నికల్లో కూడా అతనికి అవకాశం ఇస్తే తమ నియోజకవర్గం కావచ్చు లేదా పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్లలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాము. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది అని ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.